డిజి లక్ష్మి పథకం ఇది మనకి ఏపీలోని తీసుకొచ్చిన ఇంకో ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఇది సూపర్ 6 స్కీమ్‌లోకి రాదు. గుర్తుపెట్టుకోవాలి. నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా! సూపర్ 6లోకి ఏమేమి వస్తాయో అవి మాత్రమే వస్తాయి. డిజి లక్ష్మి పథకం అయితే అందులోకి రాదు. బట్ ఇది ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. మనకి ఇది రీసెంట్‌గా తీసుకొచ్చిన స్కీమ్ అండి. దీంట్లో ఏంటంటే అర్బన్ పూర్ వుమెన్‌కి ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. ఇక్కడ ట్రాప్ చేస్తారు మనల్ని. అక్కడ రూరల్ పూర్ అంటారు. మనం ఏమనుకుంటాం ఎప్పుడు కూడా రూరల్ పైన ఫోకస్ చేస్తాం కాబట్టి వి ఆల్సో థింక్ ఇట్ ఈస్ రూరల్. బట్ ఇట్ ఈస్ నాట్ రూరల్ ఏరియాస్. ఇట్ ఈస్ అర్బన్. అర్బన్ పూర్ వుమెన్‌కి ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చిన ఈ డిజి లక్ష్మి స్కీమ్ అన్నమాట. దీంట్లో వీళ్ళు కామన్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పి 9034 సెంటర్స్‌ని అయితే పెడతారంట. స్టేట్ అర్బన్ లోకల్ బాడీస్‌లోని. సో దాంట్లో వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారనమాట. సో ఇది డిజి లక్ష్మి స్కీమ్. ఇలానే మనకి సెంట్రల్ లెవెల్‌లో కూడా లాఖ్పతి దీదీ స్కీమ్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చాము. అది ఎప్పుడు తీసుకొచ్చాము, ఏ మినిస్ట్రీ కింద అండ్ దాని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇఫ్ మీకు తెలియకపోతే గూగుల్ చేసైనా నాకు కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ అయితే చెప్పండి. ఓకే. సో దీంతో పాటు ఈ స్కీమ్‌కి ఎలిజిబిలిటీ ఎవరు అనేది చూద్దాం. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ విమెన్ అనేది డ్వాక్రాలో మెంబర్‌షిప్ అయితే ఉండాలండి. అండ్ సెకండ్ థింగ్ ఆమెకి 21-45 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ చదవాలి. దానికన్నా ఎక్కువైనా పర్వాలేదు. బట్ డిగ్రీ అయితే మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ డిజి లక్ష్మి స్కీమ్. సో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఇది మనకి 2025 జనవరి 30th తీసుకొచ్చాము. సో వాట్సాప్ ద్వారా మనకి సర్వీసెస్ అందిస్తారు. ఆల్మోస్ట్ 161 డిఫరెంట్ సర్వీసెస్ అయితే దీంట్లో మనకి స్టార్ట్ చేసినప్పుడు అందిస్తున్నారండి. అండ్ ఇప్పటికి అంటే ఆగస్ట్ 15th అలా అంటే మనం జనవరి 30th అయితే స్టార్ట్ చేసినప్పుడు 161 సర్వీసెస్ అందించేవారు. బట్ ఇప్పుడు 15th ఆల్మోస్ట్ 700 సర్వీసెస్ అయితే అందిస్తున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాట్సాప్ సంబంధించిన సర్వీస్ ఏదైతే స్టార్ట్ చేశారో దాని పేరు ఏంటి, మన మిత్ర. గుర్తుపెట్టుకోండి, మన మిత్ర. దాని నెంబర్ కూడా ఒకసారి చెప్తాను, ఒక్కసారి అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి వినండి. 9552300009. ఓకే, ఈ నెంబర్ కూడా దానికి సంబంధించింది అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన